హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2006 స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 మరియు గ్రేడ్ సి ఉద్యోగాల భర్తీ కోసం ఎస్ఎస్సి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ జాబ్‌కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, ఈ ఉద్యోగాలకు ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్‌లో ఉండే గ్రేడ్ డి ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి. గ్రేడ్ సి ఉద్యోగాలకు స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర మరియు తెలంగాణ వారు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 1 ఆగస్టు 2024 నాటికి గ్రేడ్ సి ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే మీరు 2 ఆగస్టు 1994 నుంచి 1 ఆగస్టు 2006 మధ్య జన్మించి ఉండాలి. గ్రేడ్ డి ఉద్యోగాలకు 1 ఆగస్టు 2024 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే మీరు 2 ఆగస్టు 1997 నుంచి 1 ఆగస్టు 2006 మధ్య జన్మించి ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్‌లో జనరల్ కేటగిరీ వారికి 10 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్‌లో ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్‌లో ఎస్సీ, ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్‌కు వారి క్యాస్ట్‌ను బట్టి 40 నుంచి 45 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే విడోస్ లేదా డైవర్స్ తీసుకొని రీమ్యారీడ్ చేసుకొని మహిళలు వారి క్యాస్ట్‌ను బట్టి 35 నుంచి 40 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 17 ఆగస్టు 2024 నాటికి మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్‌లో ఎటువంటి పర్సెంటేజ్ అవసరం లేదు. జస్ట్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియేట్ రెగ్యులర్‌గా చేసినా లేదా మీరు ఓపెన్‌గా చేసినా సరే నో ప్రాబ్లమ్. ఇద్దరు కూడా ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కేవలం 2 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, రెండవది స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఈ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 2 గంటలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 50 మార్కులకు గాను 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 మార్కులకు గాను 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ నుంచి 100 మార్కులకు గాను 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వెషన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో 0.25 నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కు మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25 మార్క్స్‌ను ఎక్స్‌ట్రాగా మీకు పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వెషన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వెషన్‌కు ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్‌లో కేవలం మీకు తెలిసిన క్వెషన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఎగ్జామ్‌లో అన్‌రిజర్వ్ వారికి 30%, ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 25%, మిగిలిన కేటగిరీ వారికి 20% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. కానీ మీకు జాబ్ రావాలంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం 70% కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వారికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్‌లో మీకు డిక్టేషన్ అయితే ఉంటుంది. అంటే వారు చెబుతూ ఉంటారు, మనం పేపర్ పైన రాయాల్సి ఉంటుంది. ఈ డిక్టేషన్ టెస్ట్ అనేది మీకు 10 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో గ్రేడ్ సి ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారి యొక్క రైటింగ్ స్పీడ్ అనేది 100 వర్డ్ పర్ మినిట్ అయితే ఉండాలి. గ్రేడ్ డి ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారి యొక్క రైటింగ్ స్పీడ్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. దీని తర్వాత వెంటనే ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇప్పటివరకు రాసిన డిక్టేషన్‌ను మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. గ్రేడ్ డి ఉద్యోగాలకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే 50 నిమిషాలైతే ఇస్తారు. హిందీ టైపింగ్ అయితే 65 నిమిషాలైతే ఇస్తారు. గ్రేడ్ సి ఉద్యోగాలకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే 40 నిమిషాల పాటు, హిందీ టైపింగ్ అయితే 55 నిమిషాల పాటు అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వారికి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీరు ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలో స్క్రీన్ పైన క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు గమనించుకోవాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఒకవేళ మీ దగ్గర ఎన్‌సీసీ ఉంటే ఎన్‌సీసీ, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్‌మెన్ అయితే ఎక్స్ సర్వీస్‌మెన్ సర్టిఫికేట్‌తో పాటు మీ దగ్గర ఇంకా ఏమైనా అడిషనల్‌గా డాక్యుమెంట్స్ ఉంటే వాటి ఒరిజినల్స్‌తో పాటు వాటి యొక్క ఫోటో కాపీని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్‌గా ఉంటాయో అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్‌కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 26 జూలై 2024 నుంచి 17 ఆగస్టు 2024 లోపు https://ssc.gov.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో నోటిఫికేషన్‌లో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు ఆ స్టెప్స్‌ను ఫాలో అయితే ఈజీగా ఈ జాబ్స్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్‌కు అప్లై చేసే సమయంలో మీ అప్లికేషన్‌ను చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒక అభ్యర్థి కేవలం ఒక ఉద్యోగానికి మాత్రం అప్లై చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసినా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ మరియు ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు. వీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీ వారు ₹100 చెల్లించి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఈ జాబ్‌కు అప్లై చేసే సమయంలో మీకు దగ్గరగా ఉండే ఎగ్జామ్ సెంటర్స్‌ను సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ జాబ్ యొక్క సెలక్షన్ సమయంలో మీకు జర్నీకి కన్వీనియన్స్‌గా ఉంటుంది. మన ఆంధ్ర మరియు తెలంగాణలో చాలా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు స్క్రీన్ పైన గమనించుకోవాలి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు అరిహంట్ పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్ క్లియర్‌గా రెఫర్ చేసుకుంటే మంచిది. ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నోటిఫికేషన్‌ను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.